ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 20వ తేదీ శనివారం యొక్క జాతక ఫలితాలు అనేవి రేపటి రోజున మీకు ఏ విధంగా ఉండబోతున్నాయి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీరు అవునన్నా కాదన్నా జరగబోయేటువంటి అంశాలు ఇవే. మీరు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి. ఇక అయితే మరీ ముఖ్యంగా చూసినట్లయితే రేపటి రోజున మీ యొక్క జీవితంలో అసలు ఏం జరగబోతుంది, రేపటి రోజున మీకు జరగబోయేటువంటి ఆ యొక్క ప్రత్యేకత ఏమిటి, రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేటువంటి అంశాల వల్ల ఎటువంటి పరిణామాలు అనేవి మీకు ఎదురవబోతున్నాయి. కాబట్టి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మా వీడియోని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. ముఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశివారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనటువంటి మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అదేవిధంగా చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారిది చాలా మంచి మనస్తత్వం కలవారై వీరు ఉంటారు. స్నేహితులను వెనకంజు వేయకుండా కాపాడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని అయితే మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మీకు రేపటి రోజున మీ యొక్క జీవితంలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ యొక్క రాశి వారి రేపటి రోజున మీరు పట్టిందల్లా బంగారం కాబోతుంది. అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. మీ యొక్క జీవితంలో జరిగినటువంటి అంశాల గురించి, మీ గుండెల్లో దాగి ఉన్నటువంటి గాయాల గురించి, మీరు ఎవరితోనూ చెప్పుకోలేనటువంటి అవమానాల గురించి, మీ వెనుక జరిగినటువంటి కుట్రల గురించి, మీరు పడుతున్నటువంటి మానసిక సంఘర్షణల గురించి, ఇక అన్నిటికీ మించి మీ మనసులో దాగి ఉన్నటువంటి అపారమైనటువంటి శక్తి గురించి, ఇటువంటి పూర్తి అంశాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం మీ యొక్క జాతకం మాత్రమే కాదు, మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి ఒక ఆత్మీయ సంభాషణ. మొదటిగా మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి. మీ యొక్క మనసు ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్కొక్క సమయంలో మీకు మీరుగానే గందరగోళం పడుతూ ఉంటారు. ఇట్టి సమయంలో మీ మెదడు అనేది 2 విధాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమిటి అంటే ఇది మనం చేసేద్దాం, లేదు అంటే ఆ యొక్క సమయంలోనే ఆ కొంచెం సేపటికి ఇది కరెక్ట్ కాదు మరొకటి చేద్దాం అన్నట్లుగా మీ యొక్క ఆలోచన తీరు అనేది ఉంటుంది. ఈ విధంగా మీరు నిరంతరం అంతర్మదనము అనేది చేసుకుంటూ ఉంటారన్నమాట. ఈ యొక్క అంతర్మదనము అనేది బయట వారికి అర్థం కాదు. కాబట్టి బయట వ్యక్తులు మీరు నిలకడ లేనటువంటి వ్యక్తులుగా వారు భావించుకుంటూ ఉంటారన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల బయట వ్యక్తులు మిమ్మల్ని నిలకడ లేనటువంటి వ్యక్తులుగా భావిస్తూ ఉంటారన్నమాట. ఇది మీ యొక్క జీవితంలో అతి పెద్ద అంటే ఒక చిన్నపాటి అవమానము అనే చెప్పాలి. కానీ నిజం చెప్పమంటారా, ఇది మీ యొక్క బలహీనత కాదు, మీకు ఇది ఒక అతిపెద్ద బలం. ప్రపంచాన్ని ఒక కోణంలో చూసేటువంటి వ్యక్తులు, ఒక సమస్యకి 10 పరిష్కారాలు చూపగలిగేటువంటి వ్యక్తులుగా కూడా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. ఒకే నాణాన్ని 2 వైపులా చూడగల విశేషకులు మీరుగా చెప్పవచ్చు. కానీ ఈ సమాజం మిమ్మల్ని అర్థం చేసుకోదు. వాక్చాతుర్యానికి అధిపతులుగా మిమ్మల్ని చెప్పుకోవచ్చు. మీ యొక్క మేధాశక్తి, బుద్ధి అంతకన్నా అధికంగా ఉంటుంది. అందుకే మీ యొక్క మాటల్లో తెలియని ఒక గొప్ప శక్తి అనేది ఉంటుంది. మీ ఆలోచన శక్తి అనేది చాలా చురుకుగా ఉంటుంది. మీరు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఆనందాలు వెళ్లి విరుస్తాయి. మీ యొక్క స్నేహ స్వభావాన్ని చూసి అందరూ ఆకర్షితులు అవ్వవలసిందే. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క ప్రణాళికలు అంతా కూడా స్నేహితులే కదా అని చెప్పి ఊహించుకుంటూ ఉంటారు. ఇక తర్వాత ఏం జరుగుతుంది, మీ యొక్క ఆలోచనలు అంతా కూడా వారి యొక్క ఆలోచనలుగా మలుచుకొని వారు పైకి ఎదుగుతూ ఉంటారు అన్నమాట. ఇక మీరు ఏం చేస్తూ ఉంటారు, వారిని చూస్తూ పోతూ ఉంటారు. మీ యొక్క జీవితంలో మీ వెనుకమాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులు చాలా మంది ఉండే ఉంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో జరగడం వల్ల మీకు జరిగేటువంటి మోసాలు, కుట్రలు అనేవి మిమ్మల్ని చాలా విధాలుగా గాయపరుస్తూ ఉంటాయి. మీరు వీటి అన్నిటి వల్ల శారీరక గాత్రిక కన్నా మానసిక గాత్రికకి చాలా విధాలుగా బాధపడుతూ ఉంటారు. మీకు ఎదురవుతున్నటువంటి అవమానాల గురించి మాట్లాడుకుందాం. మీరు ఎదుగుతున్నటువంటి మీ యొక్క తెలివితేటలకి, మీ యొక్క పనితీరుకి మీకు రావవలసినటువంటి గుర్తింపు కన్నా ఈ పని వీరికి చేత కాదు అనేటువంటి అంటే ఇటువంటి మాటల వల్ల, ఇటువంటి
శోభను మీరు నలుగురిలో ఎంత అనుభవించి ఉంటారో, మీరు మనసు పెట్టి చేసినటువంటి సహాయాన్ని వారు గుర్తించక మీరు నలుగురిలో కూడా కించపరిచే విధంగా మీరు ఎంత క్షోభకు గురి అయి ఉంటారో, ఇటువంటి అంశాలు అన్నీ కూడా మీ యొక్క జీవితంలో ఒకానొక సమయంలో మీరు ఎదుర్కొనే ఉంటారు. ఒక విషయాన్ని మనం లోతుగా ఆలోచించుకుంటే దానిపైన ఎందుకు అంత విశ్లేషణ అనేది జరుపుతుంది, అనవసరమైనటువంటి విషయాలను కూడా ఎందుకు ఆ విధంగా నీవు పట్టించుకుంటావు అనేటువంటి సమయంలో మీ యొక్క ఆత్మ గౌరవము అనేది ఎంత దెబ్బతిందో ఇటువంటి క్షోభను కూడా మీరు భరించే ఉంటారు. ఇటువంటి సమయంలో మిమ్మల్ని అర్థం చేసుకోలేనటువంటి మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాధ్యత లేనటువంటి వ్యక్తులుగా, మీకు నిలకడ లేనటువంటి వ్యక్తులుగా వారు మాట్లాడారు. ఇటువంటి అవమానాలు, మోసాలు, కుట్రలు ఇటువంటివి అన్నీ కూడా మిమ్మల్ని ఒక గూడులో బంధించేశాయి. మీ యొక్క ఆత్మ సందేశాన్ని అంతా కూడా వించపరిచాయి. ఇక నా యొక్క జీవితం ఇంతేనేమో, నేను ఎప్పటికీ కూడా ఇక విజయాన్ని సాధించలేనేమో అనేటువంటి ఒక నిరాశ గృహలోకి మిమ్మల్ని తోచే విధంగా వారి యొక్క ప్రవర్తన తీరు అనేది ఉంటుంది. కానీ ఒక్క నిమిషము ఆగండి, మేము చెప్పేది కొంచెం జాగ్రత్తగా వినండి. మీకు జరిగినటువంటి ప్రతి మోసము అనేది మిమ్మల్ని చాలా బలంగా మార్చింది. మీకు తగిలినటువంటి ప్రతి దెబ్బ అనేది మిమ్మల్ని నిలకడగా నిలబడే విధంగా చేసింది. మీరు పడినటువంటి ప్రతి అవమానంలో ఉండేటువంటి ఒక నిప్పు అనేది మిమ్మల్ని ప్రతి క్షణము కూడా ఒక కణికను రాజేసింది. ఆ నిప్పు కణికే మీలో ఉండేటువంటి ఆత్మవిశ్వాసం, మీ యొక్క పట్టుదల. మీరు పడినటువంటి ప్రతి కష్టము కూడా మీకు ఒక గుణపాఠంగా మారింది. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానాన్ని కూడా మీకు తెలియపరిచింది. మిమ్మల్ని తప్పుగా పరిచయం చేసినటువంటి ఈ యొక్క సమాజానికి మిమ్మల్ని మీరుగా నిరూపించుకోవాల్సినటువంటి సమయం కూడా ఇదే. ఇప్పుడు మీలో ఉండేటువంటి అద్భుతమైనటువంటి శక్తుల గురించి కూడా మాట్లాడుకుందాం. మీ యొక్క వాక్చాతుర్యంతో జనాల్ని ఇట్టే ఆకట్టుకుంటారు. మీరు మాటలతో మాయ చేస్తూ ఉంటారు. మీరు మీ యొక్క మాటలతో ఎదుటి వ్యక్తులను ఒప్పించగలిగేటువంటి సత్తా మీలో ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్, జర్నలిజం, న్యాయవాద వృత్తి, బోధన, రాజకీయ రంగాల్లో మిమ్మల్ని మించినటువంటి వ్యక్తులే లేరు. మీ యొక్క మాట ఒక ఆయుధం. దాన్ని సరిగ్గా వాడడము అనేది మీరు నేర్చుకుంటే మీ యొక్క గ్రహాల శక్తి అనేది, అంటే మీరు ఏ విషయాన్ని కూడా ఇట్టే ఆకట్టుకోగలుగుతారు. ఎటువంటి టెక్నాలజీ అయినా, ఎటువంటి భాషనైనా, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క ఆధునిక టెక్నాలజీలో ఇది మీకు ఒక వరము అనే చెప్పవచ్చు. మీకు ఇది ఒక బహుముఖ ప్రజ్ఞ అండి. అంటే బహుళ పనులను ఇట్లే చేసేస్తూ ఉంటారు. దీన్నే మల్టీ టాస్కింగ్ అని కూడా అంటారు. కానీ ఒక చిన్న మాట అండి, ఎన్నెన్నో పనులు మొదలుపెట్టి ఏది కూడా ఒకటి కూడా పూర్తి చేయకపోతే ఎటువంటి ప్రయోజనము అనేది మీకు ఉండదండి. కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఎంచుకొని మీ యొక్క శక్తిని దానిపైన మాత్రమే కేంద్రీకరించండి. మీరు పడినటువంటి కష్టాలు చాలు, మీరు అనుభవించినటువంటి వేదనలు చాలు. ఇప్పుడు లేచి నిలబడవలసినటువంటి సమయము వచ్చేసింది. మీ యొక్క ఆత్మ రక్షణకు మీరే ఎదురు నిలబడాలి. మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తులను తలుచుకొని ఏడవకండి. వారు మీ యొక్క జీవితంలో నుండి బయటకు వెళ్ళిపోయినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలపండి. మంచికే చోటు దొరుకుతుంది. మీ యొక్క జీవితంలో మీరు పడినటువంటి అవమానాలు, ఎదుర్కొన్నటువంటి అవమానాలు చాలా ఉన్నాయి. అంటే కొన్నిసార్లు నేను ఇది చేయగలనా, లేదంటే దీనిలో ఏమైనా అడ్డంకులు ఎదురవుతాయా, ఇటువంటి అవమానాలు కొన్నిటిని దూరం చేసేస్తూ ఉంటాయన్నమాట. కాబట్టి దేనిలో అయినా ఒక అడుగు అనేది ముందుకు వేయండి. ఓడితే కొంత అనుభవం అనేది వస్తుంది, లేదంటే గెలిచారా ఒక మంచి గొప్ప గుర్తింపు అనేది మీకు కలుగుతుంది. ఇక అదేవిధంగా మీ యొక్క ప్రతికూలత అంశాలు మీకు అనుకూలంగా మారాలి అంటే విష్ణు సహస్ర నామ పారాయణాన్ని అయితే మీరు ఖచ్చితంగా పఠించవలసి ఉంటుంది. ప్రతి బుధవారము కూడా పచ్చటి వస్తువులను దానం చేస్తూ ఉండండి. పచ్చటి బట్టలను ధరించండి. ప్రకృతిలో గడపడం మీకు మంచి ఫలితాలను తీసుకువస్తుంది. ఇక మీరు నిత్యము కూడా వినాయకుడిని తలుచుకుంటూ ఉంటే మాత్రం మీకు ఉండేటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఒక గొప్ప శక్తి అనేది మీలోనే దాగి ఉంది. మీరు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు సామాన్యులు కాదు. మీలోనే రచయిత, ఒక గొప్ప శక్తి కలిగినటువంటి వ్యక్తి, ఒక గొప్ప తేజస్సు కలిగినటువంటి శక్తి, ఒక కళాకారుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రచయిత్రి, ఒక వ్యాపారవేత్త. మిమ్మల్ని అవమానించినటువంటి వ్యక్తులే రేపటి రోజున మీ యొక్క విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం రేపటి రోజున మీ యొక్క జీవితము అనేది ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున మీకు ఎంతో శుభదాయకం. దీర్ఘకాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక వార్తను మీరు వినబోతున్నారు. కొత్త వ్యాపార ఆలోచనలకు బీజం పడేటువంటి అవకాశం కూడా కనబరుస్తుంది. రేపటి రోజున మీరు ముందడుగు వేయక తప్పదు. మీకు కావలసినటువంటి సమయము అనేది ఆసన్నం కాబోతుంది. ఒక కొత్త మార్గము అనేది మీకు ఆసన్నం కాబోతుంది. ఈ మధ్య మీరు ఎన్నో అనిశ్చితలతో బాధపడుతూ అంతా కూడా గందరగోళంగా ఉన్నారు. మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి ఒక చిన్న మార్పు అయినా చాలు మీ యొక్క జీవితాన్ని ఇంకో విధంగా మార్చేందుకు మీకు కొత్త ఆలోచనలు కూడా మీకు కలగనున్నాయి. మీరు అయితే ఒక మంచి శుభవార్తను కూడా వినబోతున్నారు. అది ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక మెసేజ్ రూపంలో కావచ్చు. కానీ ఇది
అంతా కూడా మీ యొక్క మైండ్ని రీసెర్చ్ చేస్తుంది. అది మీకు ఉండేటువంటి ఒక డబ్బుల విషయంలో కావచ్చు, కానీ మీరు దేనికి కూడా భయపడకండి. ఇక ఉద్యోగపరంగా చూసినట్లయితే మీ యొక్క బాస్ నుండి ఒక మంచి ప్రశంసలను కూడా మీరు అందుకోబోతున్నారు. మీకు మంచి మంచి అవకాశాలను ఇచ్చేటువంటి సూచనలు కూడా కనబరుస్తున్నాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే మీకు వచ్చేటువంటి ఒక చిన్న ఆర్డర్ మీ యొక్క లైఫ్ని పూర్తిగా చేంజ్ చేయబోతుంది. ఇక మీ యొక్క కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న వాగ్వాదాలు జరిగేటువంటి అంశాలు ఉన్నాయి, కానీ వాటిని మీరు ప్రేమగా చూపగలిగితే మీ మధ్య ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న మనస్పర్ధలు కాస్త ఒక్క నిమిషంలో అవి అన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట. ఇక మీకు పెండింగ్ లో ఉన్నటువంటి పనులు అన్నిటి గురించి కూడా ఒక స్పష్టత అనేది కలుగుతుంది. అంటే దాని గురించి ఒక డెసిషన్ అనేది క్లారిఫై వస్తుంది. ఇక మీ యొక్క సోదరిని మనులతో తస్స సంబంధాలు మెలుకుంటాయి. ఇక మీ యొక్క ఆరోగ్య విషయానికి వస్తే అంతా కూడా బాగుంటుందండి. ఎటువంటి ఆటంకాలు ఉండకుండా రేపటి రోజున అంతా కూడా మీకు సక్రమంగా సాగిపోబోతుంది అనే చెప్పాలి. శివనామ స్మరణ అయితే మీకు ఎంతో మేలు చేస్తుందండి. శివనామ స్మరణ అయితే అసలు మీరు మరవకండి. ఇక అదేవిధంగా మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు.